న్యాయం కోసం ఎలాంటి హద్దులైనా దాటే హీరో, గ్యాంగ్స్టర్ నుంచి పవర్ఫుల్ పొలిటీషియన్, న్యూయార్క్ సిటీకి మేయర్ వరకు ఎదిగిన విలన్ ఇంకొక పక్కన. విలన్ తన పొలిటికల్ పవర్ ను ఉపయోగించి కరప్టెడ్ పోలీస్ టీమ్ ను మొత్తాన్ని తన వెనకబెట్టుకుంటాడు. కానీ హీరో మాత్రం సింగిల్ గా యుద్ధం చేయాల్సి ఉంటుంది. హీరోకి హెల్ప్ గా ఫ్రాంక్ అనే క్యారెక్టర్ వచ్చినప్పటికీ చాలా మినిమల్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్. సీజన్ 1 ఎండింగ్ ఎపిసోడ్ కి వచ్చేసరికి మొత్తం అన్ని తారుమారైపోతాయి. హీరోకి ఎటువంటి సపోర్ట్ ఉండదు, ఒక్కడే మిగిలిపోతాడు. కింగ్ పింగ్ తన ప్రైవేట్ జైల్లో ఫ్రాంక్ ని కూడా బంధించినట్టు చూపిస్తారు. సీజన్ 2 కి వచ్చేసరికి సీజన్ 2 ట్రైలర్ లోనే విలన్ ఎంట్రీ చాలా క్లియర్ గా చూపించాడు, ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు అనేది. పర్టికులర్ క్లియర్ షాట్స్ లో డైరెక్ట్ గా హీరోనే మిస్ అయ్యాడని పాంప్లెట్స్ ని వాళ్ళకి స్టిక్ చేయడం. జైలు నుంచి రిలీజ్ చేసిన బెంజమిన్ క్యారెక్టర్ కూడా 2-3 టైమ్స్ చూపించారు మనకి. తన ప్రైవేట్ జైలు షాట్ ని కూడా క్లియర్ గా చూపించారు. ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది మనకి విలన్ సైడ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది. నెక్స్ట్ హీరో సైడ్ కి వస్తే జెసికా జోన్స్ అనే కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మార్వెల్ కామిక్స్ యూనివర్స్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ని డేర్ డెవిల్ కి లింక్ చేశారు. యాక్షన్ విషయంలో మార్వెల్ ఎక్కడా తగ్గదు, ఆ విషయం మనందరికీ తెలుసు. టోటల్ ఫైట్స్ గానీ, రియలిస్టిక్ వైలెన్స్ గానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అన్నిటికంటే మెయిన్ గా హీరోకి ఏదో డిజార్డర్ ఉన్నట్టు, అది కింగ్ పింగ్ వల్లే వచ్చినట్టు ట్రైలర్ లో మనకు చూపించారు. వాట్ ఈస్ వాట్ అనేది మనం చూడాలి అంటే 24th మార్చ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.